ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు డేటు మనకి 26వ తారీఖు. నేను నిన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఏ పర్పస్ మీదంటే నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేశారని అడగడం జరిగింది. నేను స్టేట్ వాళ్ళు అడిగితే మనకి లోకల్ ఉన్న జిల్లా అధ్యక్షులు వేస్తారని చెప్పారు. అంతవరకు బాగుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నాకు ఆయన పిఏ గారు ఫోన్ చేశారు, వెళ్ళటం జరిగింది. అయితే మీరు బీజేపీ 6 సభ్యులు 7 సభ్యులు ఇచ్చారు సంవత్సరం, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నారు. అదే సేమ్ టైం 7 ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు మాకు తెలియదు అని కూడా అని అన్నారు. అంటే వీళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అసలు. అంటే మన నియోజకవర్గంలో మన జిల్లాలో వీళ్ళు ఎవరు అనేది ఆ అలయన్స్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీలో ఉన్న బీజేపీలో వచ్చిన 6 పేర్లు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు, ఎమ్మెల్యేలు కూడా నాకు తెలియదు అన్నారు. అంతవరకు బాగుంది. నన్ను పిలిచి ఈ 6 7 గుర్తుపడతాల్సిన అవసరం అని అడిగారు. ఓకేనండి, గుర్తుపడతాను, మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సరే, నేను మత్స్యకారులు ఎస్టీలో చేర్చాలని వెళ్ళినప్పుడు సెంటర్లో అందరి పార్టీలతో సంతకాలు పెట్టించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక్కనే లోన పిలిచి ఫైల్ తీసుకుని భుజం మీద చేసి ఆ చెయ్యి దించకుండా ఎడం చెయ్యి నా భుజం మీద ఉంది, కుడి చెయ్యి మీద కుడి చేత్తో నేను ఎస్టీకి మద్దతు ఇస్తున్నాను సంవత్సరం అని ఆ సంతకం అట్ట పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన నాకు మేలుకి నేను కృతజ్ఞుడు. అంతేకాకుండా నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేస్తావు, ఎంపీ పోటీ చేస్తావు అంటే నేను మత్స్యకారుల కోసం వచ్చాను సార్. మత్స్యకారులు సమస్యల మీద పోరాడుతున్నాను, అన్ని పార్టీలు ఒప్పించాను. దాంట్లో భాగంగా మీరు ఒక్క మాటకి నాకు సంతకం పెట్టారు, పిలిచి అందరిని బయట పెట్టి కూడా నాకు సంతకం పెట్టారు అని ధన్యవాదాలు చెప్పాను. అయితే గత కొద్ది కాలంగా రేపల్ నియోజకవర్గం కానీ మా జిల్లాలో కానీ సమన్వయ కమిటీ వేశానన్నారు. కానీ ఆ కమిటీని బహిరంగంగా గ్రూపుల్లో కానీ ఎక్కడా పెట్టలేదు. దీని వెనకాల మర్మం ఏదో ఉంది. ఇంకోటి, బీజేపీ పార్టీ అంటే నిజాయితీగా చెప్పుకోవాలంటే ఏ హోదా ఉంది, ఏ పదం ఉంది కాదు. ప్రతి కార్యకర్త కూడా ఎలా ఎవడో అడగరు, ఎలా అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఏ హోదా ఉందని కోట్ల రూపాయలు ఇసుక ఇచ్చారు, హోదా ఉందని కోట్ల రూపాయలు ప్యాకెట్ ఇచ్చారు. ఇక్కడ ఈ హోదాలకి నేను ఎప్పుడు కట్టుబడను. నాకు అన్ని పార్టీలు కూడా ఆ రోజున నాకు చాలా అనుకూలంగా ఉంది. నన్ను ఈరోజు నీకు ఇక్కడ జరుగుతున్న రేపల్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలని ప్రశ్నించకుండా ఈ నియోజకవర్గం కన్వీనర్ని కాపాడుతున్న నాయకులు ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన లక్ష్మీనారాయణ గారు కమిటీలు ఎందుకు ప్రకటన చేయలేదు, బహిరంగ ప్రకటన ఎందుకు చేయలేదు? దీని వెనకాల ఏదో మర్మం ఉందా? సరే, నేను ఏం చేస్తానని పార్టీకి వచ్చారు, మీరు ఎంత ఖర్చు పెడతానని వచ్చారు, ఏం చేస్తాను? సరే, మీరు ఈ 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ఎవరు కూడా ₹1 తీసుకోలేదా? మీ భార్య పిల్లల మీద ఒట్టేయండి. 7 నియోజకవర్గాల్లో నేను కనీసం ఎవరి దగ్గర ఏ ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూడా అందరితో మాట్లాడతాను, వెళ్తాను, టీ కూడా తాగలేదు. నేను ఒకటే చెప్పాను, బీజేపీ అంటే ఇలా అడిగే పార్టీ కాదు, ఇలా అడిగే పార్టీ. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మనం గమనించాల్సింది ఏంటంటే, నా వెనకాల జిల్లా వాళ్ళు, స్టేట్ వాళ్ళు నా వెనకాల ఉన్నారు, సెంట్రల్ నా వెనకాల ఉన్నారు. బీజేపీ అంటే జిల్లా వాళ్ళు, స్టేట్ వాళ్ళు కాదు. బీజేపీ ప్రతి కార్యకర్త, నిజాయితీ గల ప్రతి కార్యకర్త, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ కాదు, ప్రతి ఒక్కరు మోడీ గారితో సమానమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే క్వశ్చన్ చేయడానికి, అడగటానికి మీకు, మీ అనుచరులకి, మీరు మీ నియోజకవర్గంలో ఏడ్చిన 7 నియోజకవర్గ కన్వీనర్లు మీరు మీ భార్య పిల్లల మీద ఒట్టేసి మేము ఏ ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర టీ కూడా తాగలేదని చెప్పే దమ్ము ఉందా మీకు? నా దగ్గర దమ్ము ఉంది. మీరు ఇన్ని రోజులు బట్టి స్టేట్ వాళ్ళకి ఏం చెప్పారు? నేను ఏం చెప్పారు? సాంబశివరావు అతను నియంత అని, నువ్వు జిల్లాని నియంత్రించాలనుకుంటున్నావు అని చెప్పి జిల్లా ప్రెసిడెంట్ అన్నాను. నేను తలుచుకుంటే జిల్లానే కాదు, స్టేట్లే కాదు, సెంట్రల్ కూడా వెళ్ళగలుగుతాం. కానీ ఇదేంటి? తప్పుని వ్యతిరేకించడానికి మనం ఎదురొచ్చిన యమధర్మరాజును ఎదిరించే మనతత్వం నాది. అంతేగాని ఇన్ని రోజులు బట్టి వైఎస్ఆర్కి నువ్వు కౌంటర్ కూడా వెళ్ళి నువ్వు జిల్లా ప్రెసిడెంట్వి, నువ్వు పార్టీని పరిరక్షించడానికి వచ్చావా? పార్టీకి ఏం చేస్తావు? నువ్వు వచ్చావు ఎందుకు? ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ లోపాలు?
వీళ్ళు జరిగే 7 నియోజకవర్గ కన్వీనర్లకి నువ్వు వేసిన కమిటీలు ఎవడో రూపాయి తీసుకోలేదు, నీ భార్య పిల్లల మీద ఉట్టి నేను వేస్తా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. నేను పుట్టుకున్న 14 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళకి కోట్ల రూపాయలు వ్యాపారం చేశాను. కానీ ఈరోజు నన్ను జిల్లాలో స్టేట్లో ఒక అనామకుడుగా, ఒక నియంత్రణలాగా, నన్ను పనికిమాలినోడిలాగా ముద్రేసి నేను స్టేట్ మధుకర్జీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ మధుకర్జీ దగ్గరికి వెళ్ళారు. జిల్లాలో ఎమ్మెల్యే కానీ మన 7 నియోజకవర్గ కన్వీనర్లు మరి ప్రెసిడెంట్ నువ్వు నేను కలిసి రోడ్డు మీద నడిచి వెళ్తాం. 100లో 5 వీళ్ళు నియోజకవర్గ కన్వీనర్లు, వీళ్ళు జిల్లా ప్రెసిడెంట్ అంటే నీ చెప్పులు నా చెప్పులు నేను మెళ్ళేసి తిరుగుతానని అన్నాను. అంటే నా నీతి నిజాయితీని వీళ్ళు కొన్ని పార్టీల దగ్గర నేను అమ్ముడుపోయానని, నేను కొంత డబ్బులు తీసుకుని మౌనంగా ఉండాలని 10 రోజులు నేను మౌనంగా ఉంటే కారణం నీకు సమన్వయ కమిటీలో నీకు స్థానం వేయలేదు సంవత్సరం అని తెలుగుదేశం నుంచి నాకు ఆదేశాలు వచ్చింది పైనుంచి. నీకు కమిటీ అయినప్పుడు నాకు బాధ్యతలు ఉన్నప్పుడు పార్టీ నన్ను ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నాను. కానీ నీకు ఎందుకు కమిటీ వేయలేదు, నీ పేరు ఎందుకు లేదు అని నేను ఎవరికి క్వశ్చన్ చేయలేను. నాకు నా పేరు లేకపోతే పర్లేదు, నాకు పార్టీ బాగుంటే కూడా 10 రోజులు కాదు 10 ఏళ్ళు కూడా ఇంట్లో పడుకుంటా. అలాంటి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దీని వెనకాల ఎవరున్నా సరే, నా వెనకాల జిల్లా వాళ్ళు వెనకాల స్టేట్ వాళ్ళు ఉన్నారు, స్టేట్ వాళ్ళు వెనకాల సెంట్రల్ వాళ్ళు ఉన్నారు. తప్పు చేస్తే మోడీ గారు తీరు పడుకోమన్నాడా చెప్పండి. లేదా ఇక్కడ అవినీతి అక్రమాలు చేస్తే ఇళ్ళని బట్టి ఎందుకు మాట్లాడలేదు? నాకే వాదం ఉందని మాట్లాడాను. పార్టీలో ప్రతి కార్యకర్త హోదా కాదు కావాల్సింది, క్యాష్ కాదు కావాల్సింది, క్యారెక్టరు. అది మీ దగ్గర ఉందా? ఉంటే దమ్ముంటే నా వీడియోని మీరు బహిరంగంగా మీరు నాకేదో తప్పుంటే బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీ నుంచి స్వచ్ఛందంగా నేను పార్టీని యాక్టివ్లో పాల్గొకుండా ఇంట్లోనే పడుకుంటా. పార్టీ బాగుపడుతుంది. కానీ పార్టీలో ఉండి అవినీతి చేస్తాము, మేము అవినీతి పరులందరం ఏకమైపోయాము అని అంటే మాత్రం చూస్తూ ఊరుకుంటా. ఇక్కడ చేతులు పెట్టుకుని బీజేపీ అంటే ఏంటనేది నిరూపిస్తా. నమస్కారం.